కార్తీక మాసం సందర్భంగా పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. సదనం విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 26 నుంచి విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్ర, 27న శృంగేరి మఠంలో దత్త పాదుకుల పునఃప్రతిష్ఠ, త్యాగరాజ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం, 29న విరించి వాన ప్రస్థానాశ్రమం సందర్శన. భక్తులు తరలి రావాలని కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తి. కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర కార్తీక మాసం అందున ఆఖరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో గోదావరి రేవులు భక్తులతో సందడిగా కనిపించాయి. ముఖ్యంగా పుష్కర్ ఘాట్ తెల్లవారుజాము నుంచి భక్తులతో రద్దీగా మారింది. పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి పవిత్ర గోదావరిలో వదిలిపెట్టారు. అలాగే చెంతనున్న శివాలయాలకు వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నారు. దీంతో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం, శ్రీ విశ్వేశ్వర ఆలయం, జాంపేట శివాలయం, దేవీ చౌక్ శివాలయం, క్వారీ ఏరియా శివాలయం తదితర ఆలయాలు భక్తజనంతో కిక్కిరిశాయి. కుక్కలకు కానీ మరి ఇతర జంతువులకు ఎండ కుక్కలతో నదిలో స్నానం చేస్తారు. వైశ్య సేవా సదనం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన 22వ వార్డులో పర్యటించారు. సదనం వీధిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును సదనం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. వారికేమైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సదనం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా మహిళల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నియంత్రించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్యే వెంట 22వ వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, తక్షశిల పూర్ణచంద్రరావు, గ్రంథి రాజ, నల్లం ఆనంద్, టి నారాయణ, పైండా రవి, వికాస్, బత్తుల శ్యామలరావు, తమ్మన్న సుబ్బారావు, పప్పు మురళి, శ్రావణ్, రామ్జీ, కండవలస సాయి తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళతో పోరాడి ఇక్కడ ఉద్యోగస్తుల్ని అది గవర్నమెంట్ ద్వారా ఇప్పించారండి. ఆ భాషా ప్రవీణ విద్యా ప్రవీణ అనేది తర్వాత డిగ్రీగా అయింది. BAOL తెలుగు, BAOL సంస్కృతం. ప్రస్తుతానికి ఇక్కడ BAOL తెలుగు ఉందండి. కొవ్వూరులో BAOL తెలుగు, BAOL సంస్కృతం ఉందండి. అక్కడ ఏం చేశారంటే BAOL సంస్కృతాన్ని వేదిక యూనివర్సిటీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చి వేదిక యూనివర్సిటీ జీతాలు ఇస్తుందండి. మరి మాకు ఎందుకు ఇవ్వదు? ఇక్కడ కూడా సంస్కృతం ఉంది. శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంత శ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి ధర్మ విజయాత్రలో భాగంగా ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరం ఇచ్చేస్తున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ త్యాగరామనారాయణ దాస సేవా సమితి ప్రాంగణాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. దీని వివరాలను స్థానిక త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథ భాస్కర్రావు, మద్దూరి శివసుబ్బారావు, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, వేదుల శేషగిరి వరప్రసాద్, గౌతమి నేత్రాలయం CEO వి విజయ్ కుమార్ వెల్లడించారు. భాస్కర్ రావు మాట్లాడుతూ 26వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురువుల ఆగమనం, పూర్ణకుంభ స్వాగతం, 6:30 గంటలకు వేద స్వస్తి, నాదస్వరం, నామ సంకీర్తనలతో శోభాయాత్ర శంకరమఠం నుంచి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకు, 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ, విశ్వనాథ భాస్కర్రాం దంపతులచే ఫల సమర్పణ, హోతా సీతారామ శాస్త్రి దంపతులచే వస్త్ర సమర్పణ జరుగుతుందన్నారు. రాత్రి 7:30 గంటలకు స్వాగత సభకు ప్రాచార్య సలకార్ రఘునాథ శర్మచే స్వాగత పత్ర సమర్పణ అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రిచే శృంగేరి పీఠ వైభవ ప్రవచనం, శ్రీ చంద్ర మౌళీశ్వర పూజ శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో ఉంటుందన్నారు. 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్ర మౌళీశ్వర పూజ, 9 గంటలకు శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య, శ్రీ దత్తాత్రేయ స్వామి వారల విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, 1910వ సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించిన దత్త పాదుకల పునఃప్రతిష్ఠ శ్రీ శృంగేరి శంకరమఠంలో జరుగుతుందని తెలిపారు. 10:30 గంటలకు త్యాగరాజ ప్రాంగణంలో శ్రీ జగద్గురువుల సమక్షాన వేదసభ, భక్తులకు దర్శనం, 5 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో జగద్గురువుల సమక్షాన శతావధాని గన్నవరం లలితాదిత్యచే అష్టవధానం, పండిత సత్కారం, గురువందన సభ, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ప్రసాద వితరణ ఉంటుందన్నారు. 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుందని తెలిపారు. ఉదయం 8:30 గంటలకు నాయకంపల్లికి జగద్గురువుల పయనం, అనంతరం తుని ఆశ్రమ సందర్శన అవుతారని అన్నారు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్ పుప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్చే హరికథా గానం, 7 గంటలకు త్యాగరాజ ప్రాంగణానికి జగద్గురువుల ఆగమనం, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. 29వ తేదీ ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ఉదయం 9 గంటలకు విరించి వాన ప్రస్థానం సందర్శన, గురువందన సభ, విరించి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వనాథ భాస్కర్రాం సారథ్యాన జగద్గురువుల అనుగ్రహ భాషణం, శ్రీ శృంగేరి పీఠం అడ్మినిస్ట్రేటర్ CEO PA మురళికి గౌరవ సత్కారం, శ్రీ విరించి వాన ప్రస్థానాశ్రమం గౌతమి నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వ నివారణ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపతి రుద్రహోమం, పిల్లలకు నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు కొంతమూరు శ్రీ దత్తాత్రేయ వేద గురుకులం సందర్శనం చేస్తారని, ఉదయం 11:30 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో భక్తులకు దర్శనాదులు ఉంటాయని అన్నారు. సాయంత్రం 5 గంటలకు TV5 ఆధ్వర్యాన జరిగే శివపార్వతుల కళ్యాణంలో జగద్గురువుల అనుగ్రహ భాషణం చేస్తారని అన్నారు. రాత్రి 8 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో దీపోత్సవం, గురువందన సభ, చంద్రమౌళీశ్వర పూజ,
ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులందరూ స్వామివారి దర్శనానికి విచ్చేసి ఆయనను సందర్శించుకోవాలని పిలుపునిచ్చారు. స్వామివారి ఆజ్ఞ ఆశీస్సులతో గౌతమి నేత్రాలయ నిర్మాణం అధునాతన వైద్య సదుపాయాలతో నిర్మాణం జరుగుతోందన్నారు. చిన్నపిల్లలకు వచ్చే కంటి సమస్యల పరిష్కారం, శస్త్రచికిత్సకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటవుతోందని అన్నారు. సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరూ తెలుసుకోవాలని, అందుకే స్వామీజీ ఇటువంటి ధర్మ విజయ యాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దత్తపీఠం చాలా పురాతనమైందని, అక్కడ పాదుకల పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మాధికారి బాలాజీ వెల్లడించారు. ఇంకా సమావేశంలో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి, మద్దూరి శివరామ శశిభూషణ్, గౌతమి నేత్రాలయ వైద్యుడు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలా ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు శ్రీ స్వామివారు గుడిమెల్లంక నుంచి రాజమండ్రికి వేయించేయుచున్నారు. ఆయన గుడిమెల్లంక నుంచి యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి శంకర మఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పుర ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది. అది సుమారు 7 గంటల నుంచి కావచ్చు, 7 గంటలకి అక్కడికి వస్తామని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఎలా చేస్తున్నారు అనేది మేము తర్వాత తదుపరి అప్డేట్స్ ద్వారా మీకు అందరికీ కూడా ఇస్తాం. 7 గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేదస్వస్తి అలాగే నాదస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి రాగానే శ్రీ వేలూరు బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ, అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమర్పించుకోవడం, కొత్త సీతారాం శాస్త్రి గారు వస్త్ర సమర్పణ, ఇవన్నీ కూడా అది భాగంగా ప్రోటోకాల్గా జరుగుతుంది. 7:30 స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం. ఈ స్వాగత సభలో స్వామివారిని స్వాగతిస్తూ శలాక రఘునాథ్ శర్మ గారు మహామహోపాధ్యాయులు ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. జగద్గురువులు అనుగ్రహ భాషణం 7:30కి ఆ స్వాగత పత్ర సమర్పణ అయిపోగానే అనుగ్రహ భాషణం, స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే 27వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 27వ తారీఖు పొద్దున్న 8 గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. స్వామివారు బస అంతా కూడా శంకరమఠంలోనే ఉంటారు, కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. 27వ తారీఖు అక్కడ మార్నింగ్ శంకరమఠంలో చేసే కార్యక్రమాలు, కుంభాభిషేకాలు ఉన్నాయి. అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తాను. 8 గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ, అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచవలసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటలకి శంకరమఠంలో శ్రీ శారదాంబ శంకరాచార్య దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టలు అక్కడ జరుగుతుంది. ఆ దత్తపాదుకులు కూడా ఉన్నాయి. దాని గురించి వేలూరు బాలాజీ గారు శంకరమఠం తరఫున ఆయన కూడా మీ అందరికీ కూడా చెప్తారు. ఆ దత్తపాదుకుల పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. మళ్ళీ 10:30కి కుంభాభిషేకం, ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి 10:30కి వచ్చి జగద్గురువుల సమక్షాన వేదసభ జరుగుతుంది. భక్తులకు దర్శనం, తీర్థప్రసాదాలు వితరణ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి పొద్దున 10:30కి. గతంలో దత్తపాదుకల ప్రతిష్ఠ జరిగిందని, కానీ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి దీనికి వెనకాల ఇంకొక లేడీ, ఒక ఆవిడ స్పాన్సర్గా గుర్తింపించి చేస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి ప్రజలకి రాజమండ్రిలో శంకరపీఠం వెనకాల మార్కండేయ స్వామి పక్కన దత్తపాదుకలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. మీరు అది కూడా కవర్ చేసి దానికి తగిన ప్రాచుర్యం ఇస్తే
10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది దత్తా ఇది అని అనేటప్పుడు పిఠాపురం అనుకుంటారు, కానీ రాజమండ్రికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది హిస్టారికల్గా అనేది తెలియచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి 27వ తారీఖు ఉదయం ఇవి కూడా కొంచెం కవర్ చేయండి. తర్వాత రోజు కూడా చంద్రమౌళేశ్వర స్వామి పూజ పీఠాధిపతులు వారు స్వయంగా చేస్తారు. రోజు ఉదయం సాయంత్రం వారు స్వయంగా చేస్తారు. దాన్ని కూడా మీరు కొంచెం ప్రచారం చేసి అది చూడడం నిజంగా అదృష్టం. అందరికీ అవకాశం కుదరదు, అక్కడికి వెళ్తే కానీ శృంగేరిలో కానీ చూడడానికి అవ్వదు. ఆయన మన అదృష్టం కొద్దీ 2-3 రోజులు ఉంటున్నారు. ఉన్నది ఒక రోజు అని ఒరిజినల్ అనుకో 3 రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయడంతో 6 సార్లు ఇక్కడ ఆ పూజ జరుగుతుంది 3 రోజుల్లో, పొద్దున్న సాయంత్రం. దాని గురించి కూడా మీరు కొంచెం 10 మందికి తెలిస్తే ఆ సందర్భంలోనే స్వామివారికి కానుకలు ఇవ్వడం కానీ ఇంకోటి ప్రసాద స్వీకరణలకి వాటికి భక్తులు వచ్చి వారు అక్కడ పూజ చేస్తుంటారు. పీఠం వారి యొక్క శిష్య బృందం వాళ్ళు ఈ పూజలు అవి చేసి పాద పూజలు అవి చేసి కానుక అవి తీసుకోవడానికి వారు ప్రసాదం తీసుకోవడానికి ముందుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. అది కూడా 10 మందికి తెలియాలి. ఇప్పుడు దీనికి ప్రచారం మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి చెప్పడానికి మెయిన్ ఏంటంటే భక్తులందరికీ జిల్లాలో అందరికీ తెలియాలి. వారంతా వారు వాలంటీర్గా రావాలి. ఇది ఏదో ఆహ్వాన కమిటీ అన్నది బాధ్యతలు నిర్వర్తించడానికి కొంతమంది పూనుకున్నాం, కానీ ఇది అందరికీ భక్తులు వాళ్ళంతటా వారు వచ్చి ఆయన మాట అనుగ్రహ భాషను విని మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవడానికి చేయవలసింది. మన అందరం వారికి గౌరవంగా చేయవలసిన పూజలు అవి చేయవలసిన పూజ ప్రతి వ్యక్తికి ఉంది. ఇది అసలు అనుకోనిది. అక్కడ ఏదైతే దానికి అనుగ్రహించారో అదే ఇది ఆ శారదాంబాన్ని కూడా ఇక్కడ గురుగారు అనుగ్రహించారు. అసలు అది వస్తుందని నేను గోపాలకృష్ణ గారు ఊహించలే. చాలా మీరు దాన్ని చూడొచ్చు, చాలా బాగుంది. 2 ఈ దత్తాత్రేయుల వారు కూడా దీనివల్లే ఈ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి వలన దత్తాత్రేయుల వారిని కూడా గురువులు దీన్ని ఇక్కడ స్థాపించారు. అలాగే శంకరాచార్యుల వారు ఇవి కూడా ఇవన్నీ మీకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 3 రోజుల క్రితం వచ్చాయి ఇవన్నీ. అక్కడి నుంచి చాలా దూరాలు ప్రయాణించి చాలా కాలం వీటికన్నిటికీ పూజలు జరిగి వచ్చిన పీఠాలు. సో ఇవి గురుగారే ఈ పీఠానికి పూజలు లేకపోతే ఆ యంత్రానికి కూడా కావాల్సి వచ్చిన బలాన్ని అంతా కూడా వారే అనుగ్రహిస్తున్నారు. సో అంచేత ఇవి చాలా మహిమ గల పీఠం కింద దీన్ని గురుగారు మారుస్తున్నారు. ఇది వారు అనుగ్రహిస్తున్నారు. 2 ఇందాక ఆయన చెప్పినట్టుగానే నేను కొద్దిగా ఈ లలితాదిత్య గురించి వస్తే చాలా చిన్నవాడు అండి అతను. నేను మొన్న వెళ్ళి కూడా చూశాను. అతను ఎన్ఆర్ఐ అయినా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా కార్యక్రమాలు చేశాడు. సో ఇవి మా పీఠం తరఫున మేము చేసేది. తర్వాత ఇంక మిగిలినవన్నీ మన ఆడిటర్ భాస్కర్ రామ్ గారు అన్నీ వివరించారు. దీన్ని ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బిసి రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తి చేసి అందులో 6 కోర్సులలో టాపర్స్లో ఒకరిగా నిలిచారు. ఇందులో 11 కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు. ఇప్పటికే 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA, MCA, MTech, MA, MCOM ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డుల్లో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక దానివాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం ఉదయం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, RRS ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, IMA నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, PVS కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ అంటే జూలై, డిసెంబర్ 2024లో 11 NPTEL కోర్సులు, దాంతోపాటు 2 NPTEL ప్లస్ కోర్సులు కూడా కలిపి 13 కోర్సులు ఒక్కసారే చేసినట్లు వివరించారు. ఈ 11 NPTEL కోర్సుల్లో 6 కోర్సుల్లో టాపర్లలో ఒకరుగా నిలిచినట్లు తెలిపారు. ఒకే సెమిస్టర్లో ఏదైనా 3 కోర్సులకు టాపర్గా వస్తే NPTEL సూపర్ స్టార్ విభాగంలో చేరుస్తారని, 6 కోర్సులకి టాపర్గా వచ్చి ఆ కేటగిరీకి అర్హత సంపాదించినట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అన్ని కోర్సులు కూడా ప్రథమ శ్రేణికి సమంగా
డిస్టింక్షన్కి సమంగా అలాగే 90% పైన మార్కులతో సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్పిటిఈఎల్ అంటే ఐఐటీల సముదాయమని అన్నారు. 11 రెగ్యులర్ ఎన్పిటిఈఎల్ కోర్సుల్లో 4 కాన్పూర్ ఐఐటీలలో, 3 రూర్కీ ఐఐటీలో, 2 మద్రాస్ ఐఐటీలో పూర్తి చేసినట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు. ఈ పరీక్షలన్నీ రాజీవ్ గాంధీ కాలేజీ కేంద్రంలో రాసినట్లు ఆయన చెబుతూ కాలేజీ అధినేత హర్షకుమారికి కృతజ్ఞతలు తెలిపారు. రూర్కీ ఐఐటీలో, కాన్పూర్ ఐఐటీలో ఒక్కొక్కటి చొప్పున 2 ఎన్పిటిఈఎల్ ప్లస్ కోర్సులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సరికొత్త విజయంతో పాటు ఇప్పటికే సాధించిన కోర్సులు, డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లు అన్నీ కలిపి 50 పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఈ కోర్సులు అన్నీ కూడా ఏదో ఆషామాషీ వ్యవహారంగా కాకుండా చదువు ద్వారానే, పరీక్షలు రాయడం ద్వారానే సాధించినవని, ఇందులో ఏ ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ, ఫెలోషిప్, పదవి వల్ల వచ్చినవి మాత్రం కాదని డాక్టర్ రామారెడ్డి స్పష్టం చేశారు. రోజు లేచిన దగ్గర నుంచి వృత్తి చేసుకుంటూ నిత్యకృత్యంగా ఏ కార్యక్రమాలు చేస్తామో చదువు కూడా అలాగే భాగంగా మారిందని ఆయన చెప్పారు. విద్యా సాధన నిరంతర శ్రమ, పట్టుదలతో వస్తుందని, చదువుకు వయసుతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు నా విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని డాక్టర్ రామారెడ్డి పునరుద్ఘాటించారు. ఈయన విజేత మాత్రమే కాదు, చదువు కోసం నిరంతరం కృషి చేయాలనే వ్యక్తి. చదువు కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి సూచించే ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా పలువురు కొనియాడారు. హర్షకుమార్ మాట్లాడుతూ ఒకే రంగంలో డిగ్రీలు చేయడం చూస్తుంటామని, కానీ ఒకదానికి ఒకటి సంబంధమే లేకుండా డాక్టర్ రామారెడ్డి చేస్తున్న డిగ్రీలు మామూలు విషయం కాదన్నారు. ఇటువంటి వ్యక్తి మన రాజమండ్రికి చెందడం మనందరికీ, ఊరికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి రామారెడ్డి విజయాలను చూసి ఎదిగానని, ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈసారి తప్పకుండా పద్మశ్రీ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ తనకున్న జ్ఞాన సంపన్నంతో ఎదుటివారికి చెప్పడమే కాకుండా ఆచరించి చూపించి, తనకు ఉన్న దాంట్లో ఆనందంగా ఏ విధంగా ఎదుటివారికి ఇవ్వాలో చేసి చూపించి మహాభారతంలోని భీష్ముడు ఆదర్శంగా నిలిచాడని ప్రస్తావించారు. అదే తరహాలో డాక్టర్ రామారెడ్డి నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నేను అంటే మా కాలేజీకి నేను అదే రూల్ వెళ్తాను కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటారంటే జమ్స్ ఎన్పిటిఎల్ కోర్సులకు వచ్చి స్టూడెంట్స్ అంటే ఆ ఇంజనీరింగ్ లో జమ్స్ ఉంటాయి. అది చేయడం వల్ల వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. హోల్డర్స్ ఉంటారు, చదువుకునే వాళ్ళు. ఇంజనీరింగ్ ఫ్రెష్గా అయిన గ్రాడ్యుయేట్స్ వస్తారు. ఆ సెంటర్లో ఎవరన్నా పెద్ద అయినా రాస్తున్నారంటే ఈయన అందరూ కూడా అబ్జర్వర్ కింద వచ్చారేమో అనుకుంటారు, అనుకునేవారు. కానీ అందరినీ కొట్టేసి టాప్ డిస్టింక్షన్, ఆయనకు వచ్చిన మార్కులు డిస్టింక్షన్ మార్క్స్ అన్ని టాప్ టాప్ టాప్. అసలు ఆ పిల్లలే నా దగ్గరికి వచ్చిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి నాకు వాళ్ళు రామారెడ్డి వాళ్ళు అందరూ కూడా వచ్చి అమ్మగారికి చాలా గొప్పగా వచ్చినాయి మార్కులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చినాయని చెప్పేసి ఇట్స్ గ్రేట్. ఇది మన రాజమండ్రికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన కోర్సులు చూస్తూ ఉంటుంటే ఎక్కడ మ్యాథ్స్, ఎక్కడ ఇంగ్లీష్, ఎక్కడ కామర్స్, ఎక్కడ మేనేజ్మెంట్, ఎక్కడ లా, ఎక్కడ డాక్టర్, ఎక్కడ న్యూరో, ఎక్కడ కంప్యూటర్స్, ఎంసీఏకి, ఈ ఎన్పిటి ఇన్ని కూడా ఒక రూట్ లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం పెద్ద కష్టంగా చదువుకుని రాసేసి ఇట్స్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్ లో కూడా ఇంత మార్వెలస్ అంటే అంత బాగా బ్యూటిఫుల్ గా కన్ఫర్మ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం. అక్కడికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నాం.
పెద్ద సంస్థకి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కావడం మాత్రమే. మిగిలినటువంటి విషయాలలో వాళ్ళెవరికి మనం సరిపోయే వాళ్ళం కాదు. కానీ ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది, మన యొక్క ఐతిహాసిక చరిత్రలో ఆచార్య భీష్ముడి గురించి వింటాం మనం. ఇవాళకి కూడా భీష్మ పంచకాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఒక మహారాజు గారి యొక్క కుమారుడై ఉండి చక్రవర్తి అవడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు ఉండి స్వచ్ఛందంగా దాన్ని వదులుకొని, అయినప్పటికీ కూడా ఆ భారాన్ని మాత్రం తన భుజస్కంధాల మీద మోస్తూ జీవిత పర్యంతము సుమారుగా ఒక 200-250 సంవత్సరాల పాటు జీవించినటువంటి ఆచార్య భీష్ముడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒక విజ్ఞాన సర్వస్వం. ఒక మల్టీ ఫేసెటెడ్ నాలెడ్జ్. ఎంతటి అగాధమైనటువంటి విషయాన్ని అయినప్పటికీ, ఎంత లోతైనటువంటి విషయాన్ని అయినప్పటికీ వెంటనే నిశితమైనటువంటి పరిజ్ఞానంతో దాన్ని అవగాహన చేసుకోగలగడం, దానికి కావలసినటువంటి వాళ్ళకి సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని వివరించి చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. కాబట్టి పరమాత్మంతటి ఆయన భీష్మాచార్యుల వారిని, బాబు నువ్వు చెప్పవయ్యా అన్నారు. ఆ మహాభారతం అంతా చూస్తే సగం మా శాంతి పర్వం భీష్ముడు చెప్పినటువంటి మాటలు. ఈ 50 కూడా చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పరీక్షలు రాసి దాని ద్వారా సాధించినటువంటి. ఇందులో ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ కాదు, ఒక్కటి కూడా కన్ఫర్డ్ కాదు, అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటువంటిది లేదు. ప్రతీది కూడా సాధించింది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మనది దేగుతోంది, 23, 24 అంటే దేగుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ 4 సంవత్సరాలు పట్టింది దానికోసం. సైమల్టేనియస్గానేమో ఇక్కడేమో MSW చేశాను, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇలా జరుగుతుంది. ఈ స్లోన్ అంతా ఎన్నాళ్ళు నడుస్తుందని చెప్పేసి సర్టిఫికెట్ల గురించి చూద్దాం అని పరిశీలిస్తే NPTEL ఒకటి తెలిసింది నాకు. ఏంటంటే NPTEL అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఈ NPTEL గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. ఈ NPTELలో ఉండేటటువంటి పార్ట్నర్స్ ఎవరంటే అన్ని IITల వాళ్ళను, IIT మెడ్రాసు, IIT బాంబే, IIT ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, IIT ఢిల్లీ, ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇదంతా కూడా ఒక కాన్సార్టోరియం అనమాట. ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ IIT మెడ్రాస్ అనమాట. వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టక్కల, ఫ్రీ. ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డీలు చేసేవాళ్ళు రీసెర్చ్లో 2 NPTEL సర్టిఫికెట్లు తీసుకుంటేనే పిహెచ్డీ పూర్తయినట్టు అని అనేటప్పటికీ అప్పుడు నేను 2 కోర్సులు చేశాను అనమాట. నాకు చాలా నచ్చేసినాయి. ఎంతైనా ఐఐటి ఆ ప్రొఫెసర్స్, వాళ్ళ తీరు, వాళ్ళ టీచింగు అంతా కూడా. అప్పుడు NPTEL కోర్సెస్ మొదలెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు NPTEL కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ, ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 1,000 రూపీస్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాల్లో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, గత ప్రభుత్వం అప్పటి ఎంపీ భరత్ ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింహాచల నగర్, హుకుంపేట తదితర వార్డుల్లో పేదల నుండి ఇళ్ల స్థలాలు వ్రాస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, ఆ ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించారని, అందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా ముందుకెళ్లిందని, కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపలేదు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే ప్రకటించారని, ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని, పేదలెవ్వరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి అదే విధంగా హామీ ఇస్తూ ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారని, ఇంటి స్థలాల కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమని, అందుకు సిపిఐ స్వాగతిస్తుందని, సిమెంట్, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని సిపిఐ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యమైన గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలని, రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ, పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, కొండవతి, డిహెచ్పిఎస్ త్రిమూర్తులు, పేద ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పారు. అందులో భాగంగా మా పార్టీలో కలిస్తే ఆయన ఏం చెప్పారంటే మీరు అందరూ ఇలా అప్లికేషన్ పెట్టండి అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన చెప్పారంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓట్ల కోసం, వీటి కోసం కాకుండా నిజంగా పేదల కోసం ఉంటుంది. వైసీపీ అనుకో ఆల్ పార్టీ రాస్తే టీడీపీ కోపం వస్తుంది, టీడీపీ అసలు ఈ వైసీపీ కోపం ఉంటుంది. కానీ ఈ ఎర్రజెండా పోటీ చేయదు కదా, నాకు కావాల్సింది పేదవారికి న్యాయం చేయడం కోసమే తప్ప అంతకన్నా ఏం కాదు. ఆ ఉద్దేశంతో మీరు అందరూ చేయవలసింది నిజాయితీగా రాయండి. మనం ఒకరో చెప్తాం, దాంతో మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత మీరు రాశాము పోయిందంటే మాకు కాదంటారు. మీ ఆధార్ కార్డు లింక్ ఎట్టి. రెండోది, ఎవరికైనా మీకు ముందు జగన్ ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు, వాళ్ళ స్థలం చూపించలేదు చాలామంది, ఆ స్థలాన్ని కూడా రాసుకోవాలి. అది అర్థం చెప్దామనేసి నేను వచ్చాను. వైఎంవిఏ వైస్ హాస్టల్ మరియు విఎల్ఏ వారి ఆధ్వర్యంలో వైష్ణవి గార్డెన్స్ పోలసానపల్లి హనుమంతరావు బ్రదర్స్ వారి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్పోర్ట్స్ ఎదురుగా వైష్ణవి గార్డెన్స్ పోలసానిపల్లి హనుమంతరావు బ్రదర్స్ వారి తోటలో వైఎంవిఏ వైశ్య హాస్టల్ మరియు విఎల్ఏ వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ ఏపీఐఏసీ చైర్మన్ శ్రీగ్రాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు, మైలవరపు శ్యామలరావు, గ్రంథి పద్మ, సత్యవరపు సత్యనారాయణ, మండవల్లి శివ, వాకచర్ల కృష్ణ, ఇన్నమూరి రాంబాబు, కూర్మాదాస్ ప్రభాకర్ పలువురు ప్రముఖులు విచ్చేశారు. సుమారుగా 10,000 మంది కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వన సమారాధన కార్యక్రమంలో ఆటలు, పాటలు ఎంతో ఆహ్లాదకరంగా వైశ్యాస్ మహిళలు, పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగిల్ గా హౌస్ ఎంత మందిలో మీరు సార్ చాలా అదృష్టవంతులు. మరి మన ఆర్య వైశ్య కార్తీక వనభోజనాలకి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరి కమిటీ మెంబర్స్ నుంచి అలాగే విచ్చేసినటువంటి విఐపీలు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్ తెలియజేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి యూనిటీగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండి మరి నూతన సంవత్సరంలో సకల సౌభాగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మరి కమిటీ మెంబర్స్ తరపు నుంచి అలాగే నా తరపు నుంచి ఆ భగవంతుడిని బట్ ఇద్దరు వచ్చారు, టికెట్స్ చెక్ చేస్తాం, వెయిట్ చేద్దాం అండి. హలో, ఒక నిమిషం సౌండ్ తగ్గించు. 2 టికెట్స్ వచ్చాయా? 2 చెక్ చేశారా? లంచ్ స్టార్ట్ అయిందండి. అమ్మా రెండు ఇద్దరికి వచ్చాయండి. ఇద్దరికండి. ఇద్దరికి వచ్చాయా? ఇద్దరికి ఇచ్చేదా గిఫ్ట్? ఇచ్చేది. కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ కార్యవర్గం ఆధ్వర్యంలో శ్రీరామపురం జనార్దన్ తోటలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు.
కాపునాడు జాతీయ గాళ్ల సుబ్రహ్మణ్యం, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు కోటపల్లి రామారావు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, పంతం కొండలరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్, సోము వీర్రాసు, బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, మేడపాటి షర్మిలారెడ్డి, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, దేశినీడి బలరామనాయుడు, నందీపు శ్రీనివాస్, ఉత్తములేశ్వరరావు, జ్యోతుల నవీన్, మజ్జి రాంబాబు, పోలాకి పరమేష్, కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ కార్యవర్గం అధ్యక్షులు గుదే రఘు నరేష్, ముమ్మిడి రాంబాబు, విన్నా వాసు, దేశినీడి రాంబాబు, కాళ్ళ చక్కర్రావు, శంకం జగదీష్, ఉరింకల మహేష్, డి చక్రపాణి, ముమ్మిడి వీరబాబు, ర్యాలీ రామకృష్ణ, రుద్రప్రసాద్, ఇంట వీరబాబు, రొక్కం నాగు, తలారి శ్రీనివాస్, పి శ్రీనివాస్, పసలపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భోజనం అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ వన సమారాధన అనేటువంటిది మన ఐక్యతను చాటడానికి ఒకటి, 2 ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, 3 ఎటువంటి అన్న పెళ్లి సంబంధాలు అయ్యి ఉంటే చక్కగా మాట్లాడుకోవడం, 4 రూపాయలు సంపాదించుకునే డబ్బులు పోగేసి ఏదైనా కొనుక్కోవడం, 5 అత్యంత ముఖ్యమైనది పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తే మన కమ్యూనిటీ అభివృద్ధి చెందుద్ది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయమని, ఊరికే భోజనం చేసామా వెళ్ళామా, అలాగే గార్డెన్ పార్టీ పెట్టామా పెట్టలేదా, మాట్లాటలు వచ్చి కాపులు ఇలాగా మనం అలాగా అని చెప్పి ఎవరు చెప్పినా ఈ లీడర్ల మాటల్లో మన మాటలు కాదు. మనకు మనం స్వతహాగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డామా లేదా అది ముందు చూసుకోండి. ఆ నిలబడిన తర్వాత మనం కొద్దిగా స్తోమత బాగుంది అనుకుంటే మన బంధువుల్లోనో ఇంట్లో వాళ్ళకో సహాయం చేయండి, ఆర్థిక నిబద్ధత. అది బాగుంది, ఇంకొద్ది 10 మందికి చేయగలం అనుకుంటే ఆ 10 మంది మీ కుటుంబీకులు చేయండి. ఇంకా బాగుందంటే సమాజానికి చేయండి. ఆ తర్వాత బయట కులస్తులు చేయండి, తప్పులేదు. అన్ని కులాలని గౌరవిస్తూ మనందరం కలిసి ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక చెప్పినట్లు మన వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామని చెప్పాను. దానితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలి. ఒకప్పుడు పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ ధనవంతుల కుటుంబం ఏదయ్యా అంటే ఆ కుటుంబంలో పెద్ద కుటుంబం, ఆ ఊర్లో ఉన్న పెద్ద కుటుంబం 4-5 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళదే ధనిక కుటుంబం అనేవారు ఒకప్పుడు. ఎందుకంటే 4 అన్నదమ్ములు ఆ వ్యాపారాన్ని విస్తరించేవారు. మరి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒంటి స్తంభం బిజినెస్ మన అందరే. అక్కడైతే 4 స్తంభాలు ఉన్నాయి కుటుంబానికి. ఇప్పుడు వస్తే అది ఒంటి స్తంభం అయిపోయింది. మనమే, ఇంకెవరూ లేరు. కానీ మనకి మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఇలాగ కార్తీక మాసం సందర్భంగా ఎక్కడో గార్డెన్ చూసుకోవడం, అక్కడ ఉసిరి చెట్టు ఎక్కడ ఉందో చూసుకోవడం, దాని చుట్టూ కూర్చొని భోజనం చేయడం మాత్రమే కాదు. సంవత్సరానికి ఒకసారి కలిస్తే మనలో యూనిటీ పెరగదు. మనం తరచూ కలుస్తూ ఉండాలి. మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తాను తెలియాలి. మన ఫ్యామిలీస్ కలవాలి. ఇవన్నీ జరిగితేనే మన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఎందువల్లంటే ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది కాపునాడు పరిస్థితి. ఎందువల్లంటే గతంలో ఏ ఉద్దేశంతో కాపునాడు అని పేరు పెట్టారో, రాజ్యాంగంలో అధికారం కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో దానికి ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీ అందరికీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా కాపు అంటే తెలియజేయడం జరిగింది. అలాగే రాజమండ్రి సిటీలో నన్ను ఇన్ఛార్జిగా పెట్టినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం చేసినా సరే ఎంత ఇందాక సుదీర్ఘంగా ఆయన చెప్పడం జరిగింది. చాలామంది అంటే కులంలోనూ చాలామంది పేదలు ఉంటారు. వాళ్ళందరూ ఒక ఎప్పుడైతే రాజ్య అధికారం ఏ విధంగా ఆలోచిస్తామో అదేవిధంగా మన
తోటి సోదరీమణులు ఇబ్బందుల్లో ఉన్నా చాలా ఏ విధమైన వాళ్ళు ఆరోగ్యంగా కానీ చదువులో కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సంఘాలు ఒకటై వాళ్ళని హక్కుని చేర్చుకుని వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తీర్చినప్పుడే మనం ఈ సంఘాలకు ఉన్న గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున కూడా ఎవరికైతే ఇబ్బందులు వచ్చి ఎవరికైతే అందరూ సంతోషంగా ఉన్నాము అనుకోకుండా చాలామంది పేదలు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నారు ఆయన. కాపు అంటే మన ఎంతసేపు కాపు కాసిన వాళ్ళ కిందే వ్యవహారం నడుస్తుంది. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనకు ఒక బాట ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన కాపు అనేతోడికి పౌరుషంగా నీతికి నిజాయితీగా కష్టపడి ఉండి ఎవరిని మోసం చేయకుండా కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతో ఉంటాం. మనం మోసాలు చేయడం కానీ లేకపోతే రాజకీయంగా ఎవరినైనా దెబ్బ కొడదామని కానీ ఇలాంటి మైండ్ మనం లేకపోవడం వల్ల మన ఎదుగుదలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇవాళ మనకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అండగా ఉన్నారు. గతంలో చిరంజీవి గారు కూడా మళ్ళీ ముందుకు తీసుకురావడానికి చూశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బంది కలిగింది. మనం ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు 2 రోజులు, ఎలక్షన్ అయిన తర్వాత 0 రోజుల కింద ఉంటున్నాం. కాబట్టి కాపులన్నీ కూడా 4-5 రకాల కాపులు ఉండడం, అందరూ కలిసిమెలిసి ఉండకపోవడం వల్ల ఒక ముప్పు వచ్చింది. ఎవరన్నా కూడా జనాభా ప్రాతిపదిక చూసుకుంటే నేను వేరే కాపుని, బీసీ కాపుని, నేను ఓసీ కాపుని, ఇలాగా మన జనాభాని మనమే కిల్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యతగా ఉండి పోరాడితే మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన సామాజిక వర్గాన్ని ఇంకా ముందుకు తీసుకురావడానికి, అలాగే రాజకీయంగా కానీ అలాగే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ముందుకు వెళ్ళడానికి మనకు అన్ని విధాలు కూడా మనకి మనమే సహాయ సహకారాలు అందించుకొని మన కులం వాళ్ళని మనం ముందుకు తీసుకురావడానికి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారిని చేయూతనిచ్చేలాగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్పెంటర్ల కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మధురపొడి ఎయిర్పోర్ట్స్ దగ్గర అడ్డాలవారి గార్డెన్స్ కొల్లూరి గోపాలకృష్ణ తోటనందు కార్పెంటర్ల వన సమారాధన విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. వన సమారాధన వ్యవస్థాపకులు పమిడిపల్లి కోటేశ్వరరావు, ఈశ్వరి దంపతుల చేత ఉసిరి చెట్టుకు పూజ చేశారు. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ డాక్టర్ మేడిది నాగేశ్వరరావు శిష్య బృందంచే కూచిపూడి నృత్యం, జానపద నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. మహిళలకు, పిల్లలకు ఆటలు పాటలు పోటీలు నిర్వహించారు. వనభూషణ మహోత్సవం జరిగింది. లక్కీ డ్రా బహుమతి ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేవగుప్త శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బిట్టికొండ భాస్కర్రావు, గౌరవ సలహాదారులు కొమ్ముజు రాధాకృష్ణ, గుంటముక్కల ప్రభాకర్, జనరల్ సెక్రటరీ పిల్యానం వీరబాబు, కమిటీ ఇన్ఛార్జ్ నక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఎక్కడున్నా సరే ఒక్కసారి వేదిక దగ్గరికి రావాలి. ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలంట. ప్రెస్ వారు వచ్చారు. త్వరగా 2 టీచర్లు అందరూ కూడా గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు, యూనియన్ కమిటీ సభ్యులు పమ్మిడిపల్లి కోటేశ్వరరావు గారు, బీటికొండ భాస్కర్రావు గారు, ప్రభాకరరావు గారు, కుమ్మోజు రాధా, అలాగే ఈ సత్కారానికి మేడం గారిని పైకి రావాలి సార్. ముసినాడ ఆదినారాయణరావు గారు, గుండోజు అప్పారావు గారు, గంగులగుర్తి తులసి శ్రీనివాస్ గారు,
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం సందర్భంగా పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. సదనం విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరవై 26 నుంచి విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్ర. 27న శృంగేరి మఠంలో దత్త పాదుకుల పునఃప్రతిష్ఠ. త్యాగరాజ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం. 29న విరించి వాన ప్రస్థానాశ్రమం సందర్శనం. భక్తులు తరలి రావాలని కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.